ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రతి ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు మీరు వాగ్దానాన్ని వీక్షించండి, ప్రార్థనలో ఏకీభవించండి. మరి మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులు, స్నేహితులు, బలహీనతలో ఉన్నవారు, సమస్యల్లో పోరాటాలు గుండా నడిపించబడుతున్నారని మీరు ఎరిగి ఉన్న వారు అందరికీ కూడా ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. ఎందుకు అంటే దేవుని మాట మరి మనుషుల జీవితంలో ఆయన కార్యాన్ని జరిగించేది. వెలిగి మలిగిపోతున్నటువంటి దీపములను మరి నూనె పోసి, తన వాక్కు అనే నూనె పోసి, తన వాక్శక్తిని పోసి మరి వాగ్దానము ద్వారా మరలా దీపములను వెలిగించేది. దేవుని యొక్క మాట నిష్ప్రయోజనంగా ఆయన యొద్దకు మరలా వెళ్ళదు, కానీ దేనికోసం విడుదలైనదో ఆ కార్యాన్ని జరిగించి ఫలభరితులుగా తన జనులను మార్చేదే దేవుని యొక్క వాక్యము. కనుక ఏ సమయంలో ఏ పరిస్థితిలో ఎవరు ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ దేవునికి సమస్తము ఎరుకే, దేవునికి సమస్తము తెలుసు. ఆయన తన ప్రజల స్థితిగతులను ఎరిగినవాడు కనుక ఏ రోజు ఎవరితో ఎలా మాట్లాడతాడో మరి ఈ వాగ్దానం ద్వారా నీవు అనేకులకి షేర్ చేయటము ద్వారా దేవుడు వారితో మాట్లాడతాడు, బలపరుస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు, ప్రోత్సాహపరుస్తాడు. అద్భుతమైన రీతిలో పడిపోతున్న వారందరినీ తిరిగి దేవుడు లేవనెత్తబోతున్నాడు. కనుక ప్రతిరోజు కూడా రెగ్యులర్గా షేర్ చేయాలని అనుకోక ప్రతిరోజు మీకు తెలిసిన వారికి మీరు షేర్ చేయండి, తెలియపరచండి. ఎందుకు అంటే దేవుని మాటను నువ్వు అందించినప్పుడు దేవుడు నీ జీవితంలో తన కార్యాన్ని నూరంతలుగా జరిగిస్తాడు. ఒక రీతిగా దేవుని పరిచర్యలో కొనసాగుతుండగా నిశ్చయంగా నీ అక్కర్లను అవసరతలు ప్రభు తీర్చబోతున్నాడు. ఆమేన్. కనుక ఈ సమయంలో మీకు తెలిసిన వారందరికీ కూడా మీరు లైక్ చేసి మీకు తెలిసిన వారికి ఈ సమయంలోనే వాగ్దానాన్ని షేర్ చేయండి. హల్లెలూయా. మరి ఈ ఉదయకాల సమయం మనల్ని ఆయన బలపరచడానికి ఏ రీతిగా ఈ ఉదయకాలం ఏ వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడో చూద్దాము. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనము. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారందరినీ నేను శిక్షింతును, కుంటుచూ నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడనెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగా చేసెదను. ఆమేన్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం ఉదయకాలం ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు కదా. ఎంతమంది దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నారు అని అంటున్నారు. మరి ఈ సమయంలో హల్లెలూయా అని లేదా ఆమేన్ అని కానీ టైప్ చేయండి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నాడు కదా. ఎక్కడ మనం అవమానించబడ్డామో ఆ ప్లేసెస్లో, ఆ ప్రజల మధ్య, ఆ స్థితిగతులన్నిటి మధ్యలో మనకు మన దేవుడు మంచి పేరును, ఖ్యాతిని దయచేస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. అంతేనా? కుంటుచూ నడిచేవారిని ఆయన బాగు చేసేదనని, చెదరగొట్టబడిన వారందరినీ తిరిగి నేను సమకూర్చేదనని, తొలగిపోయిన వారిని, దూరమైపోయిన వారిని, పడిపోయిన వారిని నేను మరలా తోలుకొని వచ్చేదను. నా దేశంలోనికి, నా సరిహద్దులోనికి, నా ప్లేస్లోనికి, నా సన్నిధిలోనికి నా ప్రజలను నేను తోడుకొని వచ్చేదనని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఒకవేళ పాపమును బట్టి, బలహీనతను బట్టి దేవుని సన్నిధి దూరమైపోయినటువంటి అనుభవాల్లో ఒకవేళ మీరు జీవిస్తూ ఉన్నారేమో, లేదా దేవుని యొక్క అభిషేక ప్రజెన్స్ని అనుభవించలేని కఠినమైన స్థితిని ఒకవేళ అనుభవిస్తూ ఉన్నావేమో. మొదట్లో దేవుని బట్టి ఆనందించినట్లుగా, దేవుని ప్రేమను స్పర్శించినట్లుగా, దేవుని ప్రేమను అనుభవించినట్లుగా ఈ రోజుల్లో ఒకవేళ దేవుని యొక్క ప్రేమను, ఆయన సన్నిధిని గ్రహించలేకపోతున్నారేమో, అనుభవించలేకపోతున్నారేమో, ఆయన ప్రజెన్స్ని ఫీల్ అవ్వలేకపోతూ ఉన్నారేమో. అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మీరు చెదరగొట్టబడిన ప్రతి ప్లేస్లో నుండి మరలా నేను మిమ్మల్ని సమకూర్చుకోబోతున్నాను, నా సన్నిధిలోనికి మిమ్మల్ని తీసుకొని రాబోతున్నాను. అంతేకాకుండా కుంటుచు నడిచేవారు. దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో పడుతూ లేస్తూ శ్రమ కలిగి, దెబ్బ తగిలి, నొప్పి కలిగి, గాయమై ఒకవేళ పడుతూ లేస్తూ ఒకరోజు ప్రార్థించి ఒకరోజు ప్రార్థించలేని అనుభవం, ఒకరోజు అభిషేకముతో నింపబడుతూ ఒకరోజు దేవుని ప్రజెన్స్ని పొందుకోలేనటువంటి అనుభవం, ఒకరోజు ప్రభువుని బట్టి సంతోషిస్తూ ఉల్లాసముతో నీ మనసంతా నిండిపోయినట్లయితే రెండో దిన భయంకరమైన వేదన, కన్నీరు, దుఃఖము, దుర్వార్త, చెడును గురించి ఒకవేళ వినవలసిన పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతూ ఆ రీతి అయినటువంటి కుంటుచూ నడిచేటటువంటి స్థితిగతుల మధ్యలో నీ ఆత్మీయ జీవితం కొనసాగుతూ ఉందేమో. అయితే ఈ దినం ప్రభు సెలవిస్తున్నారు, కుంటుచూ నడిచే నిన్ను బాగు చేసేదను, నా సన్నిధిలోనికి రప్పించుదును, సమకూర్చెదను అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పడిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి కూడా ఇంకా నువ్వు సందేహించక, నీ దేవుడు నిన్ను ప్రేమతో ఆయన తన హక్కున చేర్చుకోవటానికి పిలుస్తూ ఉండగా, ఎక్కడెక్కడ నీవు అవమానం పొందావో, ఎక్కడెక్కడ నిందించబడ్డావో, ఎక్కడెక్కడ ఏ జనుల మధ్య
తృణీకరించబడ్డావో అక్కడనెల్లా దేవుడు నీకు ఖ్యాతిని మంచి పేరును అనుగ్రహించదని సెలవిస్తున్నారు. నీ మీద కోపంగా ఉన్న నీ విరోధులందరినీ, శత్రువులందరినీ నీ ఎదుటి నుంచి పెళ్ళగించదని ప్రభు సెలవిస్తూ ఉండగా ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? శత్రు పన్నాగాలు ఏమైనా నీవు దేవునికి లోబడుతుండగా, ఈ మాట నమ్మి దీన్ని రిసీవ్ చేసుకొని ఇప్పటి నుంచే నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభిస్తూ ఉండగా నీ శత్రువులందరినీ, నీ పగవారందరినీ నీ నుండి ఆయన దూరపరచబోతున్నాడు. నీ మీద లేచిన ప్రతి ఆటంకం, ప్రతి శ్రమానుభవం నీ నుండి ఆయన ఎడమ చేయబోతున్నాడు, దూరపరచబోతున్నాడు. చెదిరిపోయిన నిన్ను తిరిగి సమకూర్చుకోబోతున్నాడు. అంతేకా కుంటుచు నడుచున్న నీ ఆత్మీయ పరిస్థితులన్నీ సరిచేసి బాగు చేసి తన సన్నిధిలో ఆనందించే భాగ్యం నీకు దయచేయబోతున్నాడు. అవమానం పొందిన ప్రతి స్థలంలో, ప్రతి విషయంలో దేవుడిని ఖ్యాతిని మంచి పేరుని దయచేయబోతున్నాడు. గర్భఫల విషయమై, ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యవహారముల విషయమై, ఆత్మ సంబంధమైన విషయముల విషయమై, ఆయా సంబంధమైన లోక సంబంధమైన ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, అన్నిట్లో నుండి దేవుడికి ఘనతను, ఖ్యాతిని, మంచి పేరు నీకు ఇచ్చి చెదిరిపోయిన నిన్ను సమకూర్చబోతున్నాడు. కుంటుపడుచున్న నీ ఆత్మీయ స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు, భౌతిక సంబంధమైన ప్రతి విషయాన్ని ఆయన సరిచేసి సక్రమమైన మార్గంలో నడవ చేయబోతున్నాడు. ఆమేన్. మరి శ్రేష్టమైన వాగ్దానం మనందరి జీవితంలో నజరేయుడైన యేసు నామములో ఈ ఉదయకాలం నెరవేరునుగాక. ఆమేన్. ఉపవసించి ప్రార్థిస్తూ ప్రభు సముఖంలో గడుపుతున్నావు, వేదనతో కన్నీటితో ప్రార్థిస్తున్నావు కదా, ప్రభు సెలవిస్తున్నాడు. మంచి పేరు, ఖ్యాతి నీకు వాగ్దానం చేయబడుతుంది. ప్రార్థించు. దేవుడిని జీవితంలో ఈ వాగ్దానాన్ని స్థిరపరిచి నిన్ను తన సాక్షిగా నిలబెట్టుకోబోతున్నాడు. ఆమేన్. దయచేసి అందరం ఈ శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్పు కొరకు కళ్ళు మూసుకుందాం, ఈ ప్రార్థనలో ఏకీభవిద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. శ్రేష్టమైన రీతిలో ప్రభా ఈ ఉదయకాలం మాతో మరొకసారి మీరు మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఎక్కడెక్కడ తండ్రి మేము అవమానం పొంది ఉన్నామో అయ్యా, ఆయా ప్లేసెస్లో, ఆయా స్థితిగతుల మధ్యలో, ఆయా వ్యక్తుల ఎదుట నాయన మాకు మంచి పేరును, ఖ్యాతిని మరలా దయచేసేదని సెలవిస్తూ ఉన్న దేవుడు. కుంటుచూ ఉన్న మమ్ములను ప్రభ బాగుగా నడిపించదనని, చెదిరిపోయిన మమ్ములను ప్రభ సరిచేసేదనని, మా మీద విరోధంగా ఉన్న శత్రు యొక్క పన్నాగములను ప్రభ లయపరచదనని, మమ్మలను హింస పెట్టు వారందరినీ ప్రభ శిక్షించి మమ్ములను సరియగు త్రోవలో నడిపించదనని ఈ ఉదయకాలం నీవు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానం బట్టి వందనాలు. ఎంతమంది ప్రజలు నాయన విశ్వాసముతో కన్నీటితో ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. వారి జీవితంలో నీ వాగ్దానం నెరవేరాలయ్యా. ఖ్యాతియు మంచి పేరు నీ బిడ్డలకు కలుగును గాక. నింద పొందిన ప్రతి స్థలంలో ఘనత వారికి చేయబడును గాక. ఆత్మీయ జీవితంలో ప్రభా రక్షణ అనుభవముల విషయమై కుంటుచూ ఉన్నటువంటి వారి ఆత్మీయ ప్రయాణం యేసు నామములో ఇది మొదలుకొని ఇకను సరిచేయబడాల. నీ అభిషేకము చేత నింపబడాలి. అనుదినం ప్రార్థిస్తూ నీ అభిషేకం పొందుతూ నీలో ఆనందించే కృపను నీ బిడ్డలందరికీ దయచే. నీకు నమ్మకమైన వారసులుగా తండ్రి, ప్రియులుగా ప్రభా నీ బిడ్డలందరుటకు నీ ఆత్మ సహాయం ఎల్లప్పుడూ వారికి తోడుగా దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం ఉద్యోగ ప్రయత్నాలు యేసు నామములో నీ బిడ్డల జీవితాల్లో సఫలమవును గాక. అయ్యా గర్భఫల విషయమై యేసు నామములో అద్భుతమైన కార్యం జరుగునుగాక. కోర్టు కేసులు, భూత గాదాలు ప్రభా నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగాక. వివాహము కాని స్థితిగతులు యేసు నామములో కొట్టివేయబడునుగాక. చదువుతున్న పిల్లలకి యేసు నామములో నీ ఆత్మ అభిషేకం దయచేయబడునుగాక. ఉన్నతమైన భవిష్యత్తు వారికి యేసు నామములో దయచేయబడునుగాక. అయ్యా భార్యాభర్తల మధ్యలో మంచి సమాధానం దయచేయండి. ఉపవాసంలో, ప్రార్థనలో కొనసాగుతున్న నీ బిడ్డలకి మంచి బలాన్ని, శక్తిని, ఆరోగ్యంను కలగజేయండి ప్రభా. అధిక సమయం నీ సముఖంలో, నీ సహవాసంలో గడిపే కృప దయచేయి. నీ నూతనమైన ప్రత్యక్షతలను ప్రభా నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమును ఇంకను వారిని బలపరచండి ప్రభా. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. ఈ సమయంలో ప్రభా బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. యేసు నామములో రక్షణలో, మారుమనసు తగిన ఫలములు ఫలించుటలో యేసు నామములో నీ బిడ్డలు నూరింతలుగా ఈ సంవత్సరం బ్లెస్డ్గా కొనసాగుదురు గాక. వారి భౌతిక సంబంధమైన అవసరతలు, అక్కర్లు అన్నీ నజరేయుడైన యేసు నామములో తీర్చబడును గాక. వారిని ఆశీర్వదించండి. ఆశీర్వాదం, శాశ్వత జీవని ప్రజలకు దయచే. యేసు నామములో దయా కిరీటం వారికి ధరింప చేయబడును గాక. ఆశీర్వదించినందుకు వందనాలు. నీ ప్రజలను మీరు నడిపిస్తున్నందుకు వందనాలు. యేసు నామములో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వాగ్దానాన్ని మీరు వీక్షించండి. పాస్టర్ టి రాజు అనే యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే మీరు యొక్క వాగ్దానాన్ని క్రొత్తగా చూస్తున్న వారు ఉన్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. ప్రతి సండే 6:30 గంటల నుండి మరి ఆదివారపు ఆరాధన లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లైవ్ ప్రోగ్రామ్స్లో మీరు పార్టిసిపేట్ చేయండి. దేవుడు నిశ్చయంగా మీతో మాట్లాడబోతున్నారు, మిమ్మల్ని బలపరచబోతున్నారు. అంతేకాకుండా పరిచర్యలో తన దాసుల ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నటువంటి ప్రతి కార్యము మరి సాక్ష్యాలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ సాక్ష్యముల ద్వారా మీరు ఎంతగానో బలపరచబడబోతున్నారు. కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని
ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిలో పార్టిసిపేట్ చేస్తూ ఆ యొక్క సాక్ష్యాలన్నింటినీ కూడా వీక్షించండి. దేవుడు మీ విశ్వాసాన్ని పెంపొందించి అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో చేయునుగాక. ఆమేన్. మరి ప్రాముఖ్యంగా కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ మరి యొక్క ఖమ్మంలో ఇక పరిచర్య కొనసాగుతూ ఉంది. ప్రతి నెల 1వ తారీఖున స్వస్థత విడుదల ప్రవచన సభ మరి ఖమ్మం పట్టణంలో ఈ యొక్క పరిచర్యలో జరుగుతుంది. అనేక మంది ప్రజలు పాల్గొంటూ ప్రతి నెల ఎంతగానో దీవించబడుతున్నారు. స్వస్థత, అద్భుతము, విడుదల కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నారు. గర్భఫలం లేని వారి విషయమై ప్రార్థన చేస్తూ ఉండగా చక్కటి బిడ్డలతో, కుమారులతో దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అట్టి బిడ్డల సాక్ష్యాలతో దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మలను ప్రేరేపిస్తే మీరు వచ్చి పాల్గొనండి. దేవుడు మిమ్మలను నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.